అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో ఇన్ని రోజుల నుంచి అయితే చాలా గణేష్లు అయితే రివీల్ చేయలేదు, ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూనే ఉందన్నమాట. ఫైనల్లీ 2024కి సంబంధించిన కొత్త మోడల్స్ అయితే రివీల్ చేసేసారు, బయట పెట్టేసారు. ఆ గణేష్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నాయి అని ప్రతి ఒక్కటైతే చూసేద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఒకటి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందంటే అసలు నాకు ఒకటే డౌట్ చూస్తున్నప్పటి నుంచి, అసలు ఎట్లా తీసుకోపోతారు ఇది తీసుకుపోయేటప్పుడు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ని అంటే ఫోల్డింగ్ చేస్తారా లేదంటే పండబెడతారా నిలబెడతారా ఏం చేస్తారో నాకు అర్థమైతలేదు. కాకపోతే చాలా పెద్దగా ఉంది గణేషుని బ్యాక్గ్రౌండ్ అయితే ఇది. సో చూద్దాం, ఎందుకంటే చాలా ఆగమన్లు అయితే మనం తీస్తూనే ఉంటాం, ఇక్కడికి వస్తూనే ఉంటాం. ఆగమన్ టైంలో బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోపోతారు అనేది అయితే పెద్ద టాస్కే అనమాట. సో చూద్దాం. సో ఈసారి అయితే ఇంకా చిన్న వినాయకులను కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ 8, 9, 10 అట్లా స్టెప్ బై స్టెప్ అయితే తీసుకోబోతున్నారు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న గణేశుడు మహారాజ్ గణేశుడు. సో కూర్చొని ఉన్నాడు మహారాజ్ కుర్చీలో అయితే, మహారాజ్ టైప్లో మంచిగా అయితే కూర్చొని ఉన్నాడు. చూడండి ఎంత మంచి అద్భుతంగా అయితే కనిపిస్తుండో. సో ఈ గణేశునికి ఒక పేరు ఉంది. సో ఆ పేరు ఏందో చెప్పండి. ఫేమస్ గణేశుడు అనమాట, ఈ టైప్లోనే ఉంటాడు. సో ఆ గణేశుని పేరు ఏందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇంకో గణేశుని చూసుకుంటే ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చొని మనకైతే గణేశుడు దర్శనం ఇస్తుండు. సో చూసుకుంటే ఇక్కడ సో దాదాపు అయితే గణేశులు ఒక 8 ఫీట్లో ఉంటారు, 8 ఫీట్లు ఉంటారు ఆల్మోస్ట్ అయితే. సో ఇంకో గణేశుడు చూసుకుంటే ఇక్కడ మంచిగా సోఫా మీద ఇట్లా ఒరిగి కూర్చున్నట్లయితే గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుంది. చూడండి ఇక్కడ ఈ గణేశుడు. సో 3 గణేశులు, ఈ 3 మోడల్స్ అయితే సేమ్ అన్నమాట. అంటే ఒక 8 ఫీట్లో అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నెమలి అవన్నీ వచ్చినాయి. మంచిగా సోఫా మీద ఇట్లా చేయబెట్టి ఇట్లా ఒరిగి ఒక రిలాక్స్ అవుతున్న విధంగా అయితే గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాం. ఇంకో గణేశుడు 4వ మోడల్ గణేశుడు మనకి దగుడు సెట్ గణేశుడు తెలిసిందే, చాలా ఫేమస్. చూస్తున్నారు కదా దగుడు సెట్ గణేశుడు. ఈ గణేశుడు దాదాపు మనకు ఒక 11 నుంచి ఒక 15 ఫీట్ల మధ్యలో అయితే ఉంటాడు. సో మన కళాకారులు లేడు కాబట్టి ఎగ్జాక్ట్ ఎన్ని ఫీట్లో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పే ఫీట్ల మధ్యలో ఉంటాడు, ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు. అందుకే మనం చెప్తున్నాం 10 ఫీట్ల నుంచి 15 ఫీట్ల మధ్యలో ఉంటాడు, అంతే. ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు. సో దగుడు సెట్ మీకు తెలిసిందే, మొత్తం ఆభరణాలతోని మొత్తం గోల్డ్తో అయితే నిండిపోయి ఉంటాడు. ఒక్కసారి కలర్ వేసిన తర్వాత ఆ దగుడు సెట్ గణేశునికి పేరు పెట్టాల్సిన పని లేదు, అంత అద్భుతంగా అయితే కనిపిస్తాడు గణేశుడు, అంత సూపర్ ఉంటాడు. సో ఈ గణేశుని తర్వాత ఇంకో గణేశుడు ఇక్కడ మనకి చూసుకుంటే మొత్తం గణేశుడు ఎట్లా ఉందంటే ఒక బుక్ పైన రాస్తున్న విధంగా అయితే ఉన్నాడు. ఇక్కడ పెన్ను పట్టుకునే విధంగా అయితే ఉంది. ఇక్కడ ఒక బుక్ వస్తుంది అయితే నాకు అనిపిస్తుంది, ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు మనకైతే కనిపిస్తుంది. వెనకాల చూసుకుంటే మనకు ఒక ఋషి కనిపిస్తుంది అనమాట. అక్కడ వెనకాల చూసుకుంటే ఒక ఋషి, ఆ ఋషి పేరు ఇంకా మనకు తెలియదు, కలర్ వేసిన తర్వాతనే డీటెయిల్గా తెలుస్తుంది ఇంకా ఋషి పేరు. అండ్ ఇక గణేశుడు అయితే మనకు రాసే విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక బుక్ అయితే కంప్లీట్గా వస్తుంది ఇక్కడైతే అనేది ఉంది. అంటే విద్యకు సంబంధించిన గణేశుడు అనేసి అయితే మనకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. ఈ గణేశుడు కూడా మనకి దాదాపు 15-16 ఫీట్లు అయితే ఉంటాడు. అంటే 13 నుంచి ఒక 15 ఫీట్లు 16 ఫీట్ల మధ్యలో అయితే కంపల్సరీ ఉంటాడు గణేశుడు. సో చూసుకోండి ఒక్కసారి డీటెయిల్గా చూసుకోండి కింది వరకు అయితే. సో ఇదొక మోడల్ అన్నమాట. సో అదేవిధంగా ఇంకో మోడల్ లాస్ట్ ఇయర్ గణేశుడు. సో కొత్త అంటే ఈసారి కూడా గణేశుడిని తీసుకొని సేమ్ మోడల్ గణేశుడు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు తయారు చేయించుకుంటున్నారు. సో లాస్ట్ ఇయర్ మోడల్ అనమాట, చాలా ట్రెండింగ్లో ఉండే. సో మన సనత్ నగర్ వాళ్ళు అన్నవాళ్ళు టీటు బాయ్ వాళ్ళు కూడా ఇదే గణేశుని తీసుకొని వెళ్ళారు. సో అది ఆగమన్ కూడా తీసినాం మనం. సో సేమ్ గణేశుడు చాలా ట్రెండింగ్ నడిచినట్టే గణేశుడు. సో ఆ గణేశుడు కూడా చూడండి. సో ముందుగా మీరు కావాలి సేమ్ గణేశుడు కావాలి అది అని అంటే ముందుగా బుక్ చేసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ గణేశుడు కూడా రెడీ చేస్తారనమాట. ఇది ఈ గణేశుడు. సో ఫైనల్లీ మనకి 2024లో కొత్త మోడల్ గణేశుడు ఈ గణేశుడు అనమాట. సో ఈ గణేశుడు మొన్నటి వరకు మనకి ఇక్కడ రెడ్ కలర్లో బ్లాక్ కలర్లో వర్క్ అవుతుంది కదా, ఇంకా రివీల్ కాలే కదా. ఆ గణేష్కి సంబంధించి ఇదే గణేశుడు అనమాట. ఇంకా టోటల్ అయితే వర్క్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడే డైలో నుంచి అయితే బయటికి తీసి గణేశుని అయితే పెట్టారు. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ రావాలి. మనం ఫస్ట్లో బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి గణేశుని వెనకాలనే వస్తుంది అనమాట. సో నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే పెద్ద టాస్కే అని చెప్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఎట్లా తీసుకోపోతారో ఏందనేసి అయితే మనకు తెలియదు. సో చూడండి ఒక్కసారి పైనుంచి అయితే దాదాపు షెడ్డుకు దాక్కుతుంది. సో లాస్ట్ ఇయర్ గణేష్లకి ఏంటంటే ఫేస్ అనేది కొంచెం చిన్నగా, చెవులు కొంచెం చిన్నగా వచ్చినాయి. ఈసారి చాలా పెద్దగా భారీగా అయితే కనిపిస్తున్నాయి చెవులు కానీ, పర్సనాలిటీలో కానీ, బాడీలో కానీ. ఆ గణేశుని కంటే ఈ గణేశుని కొంచెం అన్ని విధాలుగా అయితే పెద్దగా కనిపిస్తుంది గణేశుడు. సో ఒక్కసారి దగ్గరికి వెళ్తే వెనకాల ఒకసారి మనకు ఫ్లవర్లో ఏంటంటే కమలం పువ్వులో కూర్చొని ఉన్నాడు. ఆ కమలం పువ్వు లోపల కూర్చొని ఉన్నా కూడా మళ్ళీ కమలం పువ్వు లోపల నుంచి మళ్ళీ చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి. ఇక్కడ మూషికవనాలు చూస్తే లైన్గా మూషికవనాలు వచ్చినాయి చూడండి. ఒక 2-3 మూషికవనాలు వచ్చినాయి, అవి కూడా మంచిగా పడుకొని ఉన్నాయి ఆ కమలం పువ్వు పైన. చిన్న చిన్న కమలం పువ్వులు వచ్చి సో పైన కనిపిస్తుంది కదా కట్టు అనేది, ఈ కట్టు అనేది కనిపిస్తుంది. కట్టు మీదకెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వస్తుంది.
ఏదైతే ఉందో అంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ ఫోల్డింగ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి అర్థమవుతలేదు. ఇంకోటి మనకి ధోతి కూడా చూడండి, ధోతి ఫుల్ వర్క్ అన్నమాట. మొత్తం డిజైన్తో కూడుకున్న ధోతి వచ్చింది. సో ఈ డిజైన్కి తగిన కలర్ వేసి ఉంటే మాత్రం ఒక్క గణేశుడు ఒక్కొక్క రేంజ్లో కనిపిస్తుంది. అంటే మనకి ఇష్టం అంటే కొన్ని సేమ్ అన్ని గణేష్లకు సేమ్ డిజైన్ అనేది వేయరు, అంటే డిజైన్ సేమ్ ఉంటుంది, కలర్ అనేది సేమ్ వేయరు కదా. సో వేరే వేరే డిజైన్లతో వేరే వేరే కలర్లతో పెయింటింగ్ చేస్తే మాత్రం అద్రిపోయే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకున్న బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండే ఈ గణేశునికి రాబోతుంది. సో ఆ పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా. సో ఈ బ్యాక్గ్రౌండే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అక్కడ వచ్చేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ సింపుల్గా కనిపిస్తుంది, ఇంకా దానికి డిజైన్లు ఆవరణలు అవన్నీ ఏంటి వస్తాయి. మొత్తం ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మీకైతే ముందుకు తీసుకొస్తాను. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అసలు ధ్రువ్ సింగ్ కళాకారుది గణేశుడు ఎట్లా ఉండో ఏందనేసి అయితే మనకు లాస్ట్ వరకు అయితే తెలియదు. సో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసుకోండి. సో మన వాళ్ళు ఎప్పుడు వచ్చినా వర్క్ చేస్తూనే ఉంటారు, అసలు ఖాళీగా కనిపించారు అన్నమాట. సో ఎట్లా అంటే మనం ఏ టైంలో వచ్చినా చేస్తూనే ఉంటారు ఏదో ఒక వర్క్. ఇక్కడ చూడండి మొత్తం గడ్డి పిఓపికి సంబంధించిన వర్క్, అండ్ లోపల కూడా చాలా గణేష్లు అయితే రెడీ అయ్యి ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఒకసారి వచ్చేసండి. సో లోపల నుంచి కొన్ని రోజులు అయితే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అన్ని గణేష్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో చూడండి, సో ఇక్కడ చూసుకుంటే అన్ని గణేష్లు అయితే తయారు చేసి పెట్టారు ఇక్కడ మొత్తం. మనం మొన్న వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఓన్లీ బాడీ పార్ట్ల వరకే గణేష్లను అయితే రెడీ చేసి పెట్టారు. ఇప్పుడైతే ఈసారి అయితే మొత్తం చేయిలు కానీ కాళ్ళు కానీ మొత్తం పెట్టేసారు అన్నమాట. సో కొంచెం మనకు చూసుకుంటే లైట్గా మనకి ముంబైకి సంబంధించిన మోడల్స్ లాగా అయితే కనిపిస్తాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు మన ధ్రువ్ సింగ్ కళాకారు దాంట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ మోడల్లో వాళ్ళ ఐడియాతో తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన గణేష్లు అయితే. సో ఆ మోడల్స్ అయితే కావు. సో ఎందుకు ఆ మోడల్స్ ముంబైకి సంబంధించిన మోడల్స్ కావని అంటున్నానంటే ముంబైకి సంబంధించిన మోడల్స్లో ఫేస్ కట్ అనేది ఆ విధంగా అయితే ఉండదు, ఇది ఓన్లీ ధ్రువ్ సింగ్ కళాకారుకి వాళ్ళకి సంబంధించింది. సో ఎందుకంటే ఈ ధ్రువ్ సింగ్ కళాకారు అంటేనే ఫేస్ అలా వస్తుంది, ఎవరు చేయరు ఇలాంటి ఫేస్ని, అలాంటి ఫేస్ అయితే చేస్తారు. సో ఒక్కసారి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ గణేశుడు ఇక్కడ ఉన్నాడు, మొత్తం చూడండి ఆ ఫేస్ అనేది ధ్రువ్ సింగ్ కళాకారుకి సాధ్యం అన్నమాట. సో ఇలాంటి ఫేస్ ఇంకెవ్వరైతే చేయరు. సో ఇదన్నమాట. అండ్ ఇక మనం స్టార్టింగ్లో చూసినాం కదా గణేశుడు, ఆ గణేష్కి సంబంధించి ఇక్కడ ఇంకో వర్క్ అయితే వర్క్ జరుగుతుంది ఇక్కడ. సో ఫేస్ చూసిరు కదా, ఫేస్కి సంబంధించిన డై ఇది ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడరు. ఇది లాస్ట్ ఇయర్ది ఫేస్ చాలా చిన్నగా ఉంది, ఇందులో మొత్తం మునిగిపోతుంది లాస్ట్ ఇయర్ ఫేస్ అనేది. ఈసారి అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది ఫేసు. సో ఇది మొత్తం ధ్రువ్ సింగ్ కళాకారుకి సంబంధించి ఇంకొక 1 వీక్ ఆగితే మొత్తం మోడల్స్ అయితే బయటకు వస్తాయి, బ్యాక్గ్రౌండ్తో పాటు అయితే బయటకు వస్తాయి. ఇంకొక 1 మంత్ ఆగితే వీళ్ళు కలర్ కూడా వేసేసి పెట్టేస్తారు. లాస్ట్ టైం కూడా 2023లో కూడా అందరికన్నా ముందు కలర్ వేసి బయటికి తీసుకొచ్చింది వీళ్ళే అన్నమాట. కొంచెం లేట్గా వర్క్ స్టార్ట్ చేసినా కూడా కలరింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ తొందరగా మొత్తం కంప్లీట్ చేసి డిస్ప్లే అనేది తొందరగా బయటికి తీసుకొని వస్తారు. సో అది కూడా అప్డేట్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో కావాలనుకునే వాళ్ళకి కింద అయితే నెంబర్స్ ఇస్తాను, లొకేషన్స్ ఇస్తారు, బుక్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ ఇయర్ది కావాలన్నా ఇయర్ది కావాలన్నా తొందరగా బుక్ చేసుకుంటేనే ఉంటాయి. ఈసారి కూడా ఏంటంటే ముంబై మోడల్స్ సంబంధించి బాగా పెరిగిపోయింది. ధూల్పేట్కి సంబంధించిన గణేష్లు అయితే చాలా తక్కువ అయితే నాకు అనిపిస్తున్నాయి, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అనిపిస్తుంది. ఈసారి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. కొత్త వాళ్ళు ఎవరని చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వినాయక్ అన్న అఫీషియల్ అని ఉంటుంది, ఫాలో అవుతుంది.